నా డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చిందన్నా. అదే నా పరువు నిలబెట్టావు. తర్వాత ఏం జాబ్ చేస్తారా? నేను ఆర్మీకి వెళ్తాను నాన్న. ఆర్మీనా? ఆర్మీ ఎందుకురా? ఒకగానొక కొడుకు నా కళ్ళ ముందు ఉండే పని ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదు నాన్న, నేను దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరిని పట్టించుకోడరా. నీకెందుకు దేశం గురించి? లేదు నాన్న, నేను వెళ్తాను. నాన్న, నేను భారతదేశం బాటలో చనిపోతే అమ్మ ఒడిలో చనిపోయింది అనుకో. నీకేంట్రా దేశం పిచ్చి పట్టుకుంది? నాన్న, నువ్వు తిడుతున్న కొడుకును కాదు నాన్న, ఎగరబోతున్న జెండాని. కార్తీక పరిస్థితి విషమంగా ఉన్న కారణం చేత అతన్ని ఇంటికి పంపించేశారు. నాయుడు, మీ అబ్బాయి శరీరం వైద్యానికి సహకరించట్లేదు. వెంటనే ఆపరేషన్ చేయాలి. అశోక్, నా కొడుకు తీవ్రంగా గాయలై హాస్పిటల్లో ఉన్నాడు. బుద్ధి లేకపోతే సరే సరే, గొడవలు చేస్తే ఏంటి, ఎక్కడ చేస్తే ఏంటి, దేశం కోసం చచ్చాడుకో. నీ కొడుకు పెద్ద జవాన్ కదా అశోక్. వాడి లాంటి వాళ్ళు ప్రాణాన్ని పొలంగా పెట్టడం వల్ల నేను ఇక్కడ ప్రాణాలతో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ లేకపోతే మనందరూ ఎక్కడ. వాడు నా దేశం కాపాడుతారు, నా దేశం బాగుండాలి. నీలాంటి వాళ్ళు ఎంతో మంది హ్యాపీగా ఉంటారు నాన్న అని చెప్పి శత్రువు తుపాకి గుండెకి గుండె ఎదురు నిలబడి సమాధానం చెప్పి సైనికుడు రాడు కొడుకు. కార్తీక్, నువ్వు ఇక్కడ పడుకుంటే దేశం కాపాడాడా? నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు జవాన్ కదా, నా కొడుకు జవాన్.